ఒక బోధకుడుగా, ఒక అరిహంతగా, ఒక బోధిసత్వుడిగా, ఒక బుద్ధుడిగా కొన్ని జన్మలు ఎత్తినప్పుడు, ఇక్కడ చేయవలసిన పనులంతా చేసినప్పుడు, విస్తారంగా అందరికీ బోధించినప్పుడు, అప్పుడు మనం క్రమేపీ సత్యలోకానికి వెళ్తాము. నువ్వు బ్రహ్మలోకంలో ఉన్నా కూడాను తిరిగి భూలోకానికి రావాల్సిందే. కానీ సత్యలోకానికి చేరుకుంటే తిరిగి భూలోకానికి రావక్కర్లేదు. నువ్వు అక్కడే పూర్ణాత్మగా ఉంటావు. నీ పిల్లల్ని నీ అంశాత్మను ప్రొడ్యూస్ చేసుకుని నువ్వు మళ్ళీ వాళ్ళని జనాలోకంలో పెడతావు. మళ్ళీ వాళ్ళ జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుని మెల్లిమెల్లిగా ఆ జనాలోకాల్లో పైలోకాలకు వెళ్తూ, మరి మహత్వం సంపాదించుకుంటే మళ్ళీ మహాలోకాలకు వెళ్తూ, ధ్యానం చేస్తే తపోలోకాలకు వెళ్తూ, చివరికి వాళ్ళు కూడా బుద్ధులుగా తయారైతే సత్యలోకం చేరుకుంటారు. అరిహంత్ అయితే మహాలోకానికి చేరుకుంటాడు. బోధిసత్వుడైతే తపోలోకం చేరుకుంటాడు. బుద్ధుడైతే సత్యలోకం చేరుకుంటాడు. అరిహంత్ కాకపోతే, అంటే దానిలోని శత్రువుని చంపకపోతే ఇంకా జనాలోకంలోనే ఉంటాడు. ఇవన్నీ బాగా తెలుసుకోవాలి మనం. నేను చెప్పంగానే ఎవరికి అర్థం కావు, వెంటనే మెల్లిమెల్లిగా అర్థం చేసుకోవాలి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఇక్కడ మనం ఒక కృష్ణుడిలాగా, శివుడిలాగా, బుద్ధుడిలా తయారవనుకోండి, ఇంకా మళ్ళీ మనం తిరిగి రావక్కర్లేదు. ఏం చెప్పాడు ఆ శ్లోకంలో? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోడుచున్న మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మాముపేత్య అంటే నేను ఉన్న స్థితికి నువ్వు చేరుకుంటే అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో. కృష్ణుడు ఒకనొక స్థితిలో ఉన్నాడు కదా, అర్జునుడు వేరొక స్థితిలో ఉన్నాడు కదా. ఓ అర్జున, నువ్వు నేను ఉండే స్థితికి, ఆత్మస్థితికి నువ్వు చేరుకున్నావంటే నీకు మళ్ళీ పునర్జన్మ లేదు. లేదు, అప్పటిదాకా నువ్వు పుట్టాల్సిందే, పుడుతూనే ఉంటావు, భూలోకానికి రాకపోకలు చేస్తూనే ఉంటావు. గతాగతం కామకామాలు అవంతే అనుకున్నాం కదా, రావడం పోవడం, ఈ కోరిక వల్ల, కోరిక తీరడం వల్ల ఈ రాకపోకలన్నీ సమాప్తం అవుతాయి. పునర్జన్మ న విద్యతే. నువ్వు సత్యలోకానికి చేరుకుంటే నీకు మళ్ళీ పునర్జన్మ అక్కర్లేదు. నువ్వు కావాలంటే వస్తావు, లేకపోతే కావాలంటే వచ్చినప్పుడు అవతారం అవుతుంది. తప్పనిసరిగా వచ్చే జన్మ లీలా వినోదంగా వచ్చే జన్మ అవతారం. కృష్ణుడు అవతార పురుషుడు, అంటే పూర్ణాత్మగానే ఉంటూ ఇక్కడ రావాల్సిన, నేర్చుకోవాల్సిన, నేర్పించవలసిన అవసరాలన్నీ అయిపోయాయి. అయినా కూడా ఆయన వచ్చాడంటే అది అవతారం. అది అలాంటి వాళ్ళని అవతారం అంటారు, వాళ్ళని జన్మ అన్నారు. అందుకే మనం అన్ని ఈ అవతారాలను పేర్లని చెప్పుకున్నాం. రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం అని చెప్పేసి. వాళ్ళు నేర్చుకోవాల్సినవన్నీ అయిపోయాయి, నేర్పించవలసినవి అయిపోయాయి. అయినా చుట్టపు చూపుగా రావచ్చు. చుట్టపు చూపుగా వచ్చినప్పుడు అవతారము, అవతరణ. ఆ స్థితికి చేరుకునేంత వరకు పునర్జన్మ తప్పదు.